ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పెద్దయ్య గారి వీడియో ఇందులో ఉండడం ఏంటి? అదేం వీడియోనో ఏంటో. ఈ ఫోన్ చాలా రోజుల నుంచి వాడలేదా? అవును బాబు, వాడట్లేదు. అందుకేనమ్మా కింద పడగానే ఏవో పార్ట్స్ డ్యామేజ్ అయినట్టున్నాయి, పని చేయటం లేదు. మరిప్పుడు బాగవుద్దా? అవుతుందమ్మా, రిపేర్ చేయాలి. సరే, త్వరగా బాగు చేసి నాయనా. ఇప్పటికిప్పుడు కుదరదమ్మా, 2-3 రోజులు పడుతుంది. 2-3 రోజులా? సరే, బాగు చేసివ్వు. నేను 2 రోజులు ఆగొస్తాను. అలాగేనమ్మా, 600 అవుతుందమ్మా. సరే బాబు, ఇదిగో మిగతా డబ్బులు రిపేర్ అయ్యాకిస్తాను. సరేనమ్మా. జాగ్రత్తగా చేయి. ఫోన్ మాత్రం బాగవ్వాలి. అలాగేనమ్మా. ఫణి, ఆ షాక్ ట్రీట్మెంట్ ఇస్తే మీ అన్నయ్య మారాడని అందరూ అంటున్నారు, కానీ బావగారు అస్సలు మారలేదు. అబ్బా, ఏంటిది? అయ్యయ్యో, ఏమైంది ఫణి? మీకు దురదగా మంటగా ఏం అనిపించట్లేదా? అవునవును, దురద పెడుతుంది, మంట కూడా పెరుగుతుంది. ఏంటి ఫణి ఇదంతా? ఎందుకిలా అవుతుంది? నాకేం తెలుసు. అన్నే మన మీద కొట్టిన ఆ నీళ్ళ వల్ల అయిందనుకుంటా. అయ్యయ్యో, పాపం ఒళ్ళంతా దురదలతో బొబ్బలెక్కి మంటతో విలవిల్లాడిపోతున్నట్టున్నారు. ఏ గాయత్రి, ఏం చేసావే? మర్యాదగా చెప్పు. మీరు చేసే నేరాలకి ఘోరాలకి సరైన శిక్ష వేసింది. నువ్వుండక, వీళ్ళ సంగతి నేను చెప్తాను. ఎన్నాళ్ళు నువ్వు మంచోడివి, అన్నయ్య కళ్ళల్లో ఆనందం చూసే మహానుభావుడివి అనుకున్నా. కానీ నీ అసలు స్వరూపం నేను హాస్పిటల్లో చూశాను. మా బావగారికి హై పవర్ షాక్ ఇచ్చి ఆయన్ని చంపాలని చూస్తావా? పైగా చాలా తెలివిగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినా కూడా మీరే బావగారిని కాపాడటానికి వచ్చినట్టు కలరింగ్ ఇచ్చి తప్పించుకుంటారా? ఏంటి, మీ అక్క నా గురించి ఫుల్ స్టోరీ చెప్పిందా? నా నిజ స్వరూపం మొత్తం నీకు తెలిసిందా? రోజు రోజుకి నువ్వు చేసే పనులు పాపాలు అన్నీ కూడా పెచ్చు మీరుతున్నాయి. వాటన్నిటికీ లెక్క తెలుస్తాను. నీతో పాటు నా చుప్పనాసి చెల్లెలు కూడా యాడ్ అయింది. అసలు నువ్వు మనిషివేనా? భర్త తప్పు చేస్తే భార్యగా ఆ తప్పుని సరిదిద్దాలి, అంతేకాని నీ భర్తతో కలిసి నువ్వు కూడా ఆ తప్పులో భాగమవుతావా? నా మాంగళ్యానికి ఎసరు పెట్టాలని చూస్తావా? ఇది ఎంతకైనా తెగించే రకమక్క. మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా. దీన్ని మన చెల్లెలని వెనకేసుకుని రావటం, దీన్ని క్షమించటం మన తప్పు. అందుకే మా అక్క పోనీలే వాళ్ల పాపాన వాళ్లే పోతారని అన్నా కూడా నేనే ఈ రివెంజ్ ని ప్లాన్ చేశాను. మా బావగారితో మీ పైన చిల్లించిన వాటర్లో కెమికల్ లిక్విడ్ కలిపాను. మీ ఇద్దరికి చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాను. ఏదో ఒకరోజు మీ పాపం పండి నిజాలన్నీ బయటపడతాయి. ఆ రోజు నా భర్త మిమ్మల్ని
అన్ని తరిమేయకుండా చూసుకోండి. కేవలం కుటుంబం విడిపోకూడదు అన్న ఒకే ఒక్క కారణంతో ఆగుతున్నాను. ఈ కుటుంబాన్ని ఇలాగే కలిసి ఉంచాలా లేక మిమ్మల్ని గెంటేసి ఫ్యామిలీ విడిపోవాలా అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది. చూడండి, మా అక్కలా నేను మంచిదాన్ని కాదు. ఆ విషయం నీ భార్యకి బాగా తెలుసు. అయినా మీరింకా తప్పుల మీద తప్పులు చేస్తాను అంటే నేను మాత్రం ఊరుకోను. మీరు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించే రకం కాదు నేను. రెండు దవడలు వాచిపోయేలా, లోపల పళ్ళు రాలిపోయేలా ఎదురు దెబ్బ కొడతాను. పదగాయత్రి వెళ్దాం. నువ్వు వెళ్ళక్క, నేను ఇప్పుడే వస్తాను. మా అక్క అందరూ బాగుండాలి, కుటుంబం అంతా కలిసిమెలిసి ఉండాలి అనుకునే టైప్. నాతో పాటు ఉండేవాళ్ళు మంచి వాళ్ళైతే నేను అదే కోరుకుంటాను. మీలాంటి వాళ్ళైతే కలుపు మొక్కల్ని పీకినట్టు పీకి పారేయటమే నా స్టైల్. మీకిదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అనుకోండి. నా దగ్గర ఆప్షన్స్ ఉండవు. ఏదైనా మీరు తప్పు చేస్తూ మా అక్క బావగార్ల జోలికొస్తే ఆ రోజే నేను మీ ఇద్దరి బతుకులు అందరి ముందు బయట పెట్టేస్తాను. ముఖ్యంగా ఈ విషయం నీకు చెప్తున్నాను. మన ముగ్గురం అక్క చెల్లెళ్ళమని అక్క చూస్తుందేమో, నేను అస్సలు చూడను. ఈసారి మీ తోట తీస్తాను. నేను చెప్పిన ఈ మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. జాగ్రత్త. ఛ! ఇదంతా చేసింది ఈ గాయత్రియా? హాస్పిటల్లో చేసిన దానికి రివెంజ్ తీర్చుకుందంట. మన లక్ష్యానికి అడ్డు వస్తున్న మా అన్నయ్యని తిరుపురనే వదలలేదు ఈ గాయత్రి అంతా. మన మీదకి కాలు దువ్వి ఇలాంటి రివెంజ్లు ప్లాన్ చేస్తే ఆ గాయత్రికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. ఇక మీదట మన శత్రువుల లిస్టులో ఈ గాయత్రి కూడా యాడ్ అయింది. ఫణి, ఆ త్రిపుర కంటే ఈ గాయత్రి చాలా డేంజర్. చూసావు కదా ఎలా ప్లాన్ చేసిందో? దాని విషయంలో దెబ్బ కొడితే అది తేరుకోకుండా కొట్టాలి, లేకపోతే అది ఆవేశంలో ఏమైనా చేస్తుంది. సరే, తన సంగతి చూద్దాం. వాళ్ళ సంగతి తర్వాత. ముందు ఈ దురదలు మంటలు అస్సలు తగ్గట్లేదు. ఏం కెమికలో ఏంటో ఇది. గోళ్ళు ఊడిపోయేలా ఉన్నాయి, చర్మం లేచిపోయేలా ఉంది.